ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము భూమి యొక్క వయసు ఎంత అనేది కూలంకషంగా మరి బైబిల్ ప్రకారంగా మనం చర్చించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ విషయం గురించి నేను కొన్ని థియరీస్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. అందులో ఏది సబబుగా ఉందో అలాగే మీ అభిప్రాయం ఏమిటో ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ డిస్కషన్లో మీరు కూడా పాలుపంచుకునే ప్రయత్నం చేసినట్లయితే మీ ద్వారా చెప్పబడిన విషయాలు కూడా అనేక మంది నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ప్రియులారా, కనుక మనం విషయంలోనికి వెళ్తే బైబిల్లో మరి భూమి యొక్క వయసు ఎంత అనేది క్లిస్టల్ క్లియర్గా అయితే రాయబడలేదు. అయితే బైబిల్లో రాయబడి ఉన్న జీనాలజీస్ ఆధారంగా చాలామంది చెప్పిన విషయం ఏమిటంటే మరి 6000 సంవత్సరాలు అయి ఉండొచ్చు అని కొంతమంది ప్రతిపాదించారు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము పుట్టినది మొదలుకొని నేటి దినము వరకు సుమారుగా 6000 సంవత్సరాలు అయింది అన్నమాట వాస్తవమే ఒక రకంగా ఆలోచిస్తే. కానీ భూమి యొక్క వయసు 6000 సంవత్సరాలు అని మనం నిర్ధారించడానికి లేదు. ఒక పక్కన శాస్త్రవేత్తలను కనుక మనం చూసినట్లయితే వారేమని చెప్తా ఉన్నారంటే ఈ భూమి అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి కొన్ని లక్షల సంవత్సరాలు అయిందని, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిందని వారు నమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడ బైబిల్కి అలాగే శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలకు ఒక కాంట్రాడిక్షన్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే 1650వ సంవత్సరంలో జేమ్స్ అషర్ అనే వ్యక్తి, ఈయన ఒక ఇరానియన్ ఆర్చ్ బిషప్, ఈయన బైబిల్లో ఉన్న జీనాలజీస్ అన్నిటినీ కూడా డీకోడ్ చేసి దాన్ని బ్యాక్ డేట్ చేసి దేవుడు ఈ సృష్టిని 4004వ సంవత్సరము బీసీ అక్టోబర్ 22వ తారీఖున చేయటము మొదలుపెట్టాడని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అయితే అప్పట్లో ఆ థియరీ చాలా బాగా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది, అనేక మంది నమ్మారు. అయితే ఎప్పుడైతే 18వ శతాబ్దము 19వ శతాబ్దము అట్లా కాలము గడిచే కొద్దీ సైన్స్ అనేది ఇంకా ముందంజలోకి రావటం మొదలుపెట్టింది. అలాగే బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలను చాలామంది పండితులు వెలికి తీసే ప్రయత్నం కూడా చేశారు. అయితే మనము అక్కడ జేమ్స్ అషర్ చెప్పిన ఆ థియరీ కరెక్టా, బైబిల్లో ఉన్న జీనాలజీస్ ప్రకారము బ్యాక్ డేట్ చేస్తే మరి ఆదాము ఎప్పటికి జన్మించాడు అనేది కొద్దిగా మనం అర్థం అవటానికి అవకాశం ఉన్నది. కానీ ఈ భూమి యొక్క వయసు ఎంత అనేది అర్థం అవటానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే విషయాన్నే మనము అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఈ విషయం గురించి మనకి కూలంకషంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రాముఖ్యంగా 2 థియరీస్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటి థియరీ గ్యాప్ థియరీ అంటారు. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనములో ఏమని రాయబడి ఉందంటే దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతించబడును గాక అని అక్కడ రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తాం. అయితే గమనించండి, దేవుడు అల్ఫాయు అలాగే ఒమేగాయు అయి ఉన్నాడు. దేవుడికి కాలం అనేది లేదు. మరి ఎప్పటి నుంచి దేవుడు ఉన్నాడు అంటే కాలము అనేది లేని కాలము నుండి కూడా దేవుడు ఉన్నాడు అని మనకి అర్థమవుతుంది. ఒకటి ఇక్కడ సమస్యలు, ఒకటి సైంటిస్టులు చెప్తా ఉన్నారు లక్షల సంవత్సరాలు అయింది అని. మరి బైబిలికల్గా అది కనిపిస్తుందా అంటే మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయంలో సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు 4వ దినమున తయారు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే మొదటి రోజు గడిచినప్పుడు రాయబడి ఉంది ఉదయమును అస్తమయమును అవగా అని రాయబడి ఉంది. రెండవ రోజును కూడా అదే చూస్తాం. మూడవ రోజును కూడా ఉదయము అస్తమయము జరగగా ఒక దినమాయను అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే సూర్యచంద్ర నక్షత్రములు 4వ దినమున సృష్టించబడితే మరి మొదటి దినము ఎలా పూర్తయింది, మొదటి దినము ఉదయము అస్తమయము ఎలాగైంది, రెండవ దినము ఉదయము అస్తమయము ఎలాగైంది, మూడవ దినము ఉదయము అస్తమయము ఎలా అయింది అనేది మనము అర్థం చేసుకోవాలి. అయితే 2 విషయాలు, ఒకటి సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఒక డిస్క్రిపెన్సీ కనిపిస్తుంది. రెండవదిగా భూమి మరి ఈ సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు చేసింది 4వ రోజు అని బైబిల్ ప్రకారము మనకి అర్థమవుతూ ఉంది. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనం గమనించాలి. ఇంకా మూడో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్న మాట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉందని అక్కడ రాయబడింది. అయితే ప్రియులారా, భూమికి అనే దానికి ఒక నిర్దిష్టమైన
స్పష్టమైన ఆకారము లేదని, అది నిరాకారముగా ఉన్నదని ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అయితే దీనికి పూర్తి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18లో మనకు కనిపిస్తుంది. ఒకసారి నేను చదువుతా ఉన్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చదువుతా ఉన్నాను. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస యోగ్యముగా ఉండునట్లే ఆయన దానిని సృజించెను అని ఇక్కడ రాయబడింది. నివాస స్థలముగా ఉన్నట్లే ఆయన దానిని సృజించాడు అని రాయబడి ఉన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. యెషయా 45:18లో రాయబడి ఉంది నిరాకారముగా ఉండునట్లు దేవుడు భూమిని సృజించలేదు, కానీ నివాస స్థలముగా ఉన్నట్లే భూమిని సృజించాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఏది కరెక్ట్? బైబిల్లో రాయబడి ఉన్నది అసలు సత్యమా కాదా? మరి 2 సార్లు 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, భూమిని దేవుడు మొదట చేసినప్పుడు ఆయన నివాస యోగ్యంగానే చేశాడు. తర్వాత అది నివాస యోగ్యము కాని విధముగా నిరాకారముగా మారిపోయింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆదికాండము 1వ అధ్యాయములో చెప్పబడిన విషయాలన్నీ కూడా సృష్టిని గురించి తెలియచేయట్లేదు, దేవుడు చేసిన పునర్సృష్టిని గురించి తెలియజేస్తాను. జెనసిస్ 1 ఈజ్ నాట్ అబౌట్ క్రియేషన్, ఇట్ ఈజ్ అబౌట్ రీక్రియేషన్ అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మొదట చేసినప్పుడు నివాస స్థలంగానే చేశాడంట, తర్వాత అది నిరాకారముగా మారిపోయిందంట. ఎందుకు అలా మారిపోయింది అంటే మధ్యలో ఏదో సంభవించింది. అయితే చరిత్ర మీ అందరికీ కూడా బాగా తెలుసు. పరలోకంలో లూసిఫరు అలాగే కొంత సైన్యాన్ని అతడు వెంట పెట్టుకుని దేవుడి మీద తిరుగుబాటు చేసి మరి వారి నివాస స్థలములైన పరలోక రాజ్యాన్ని వారు విడిచి మరి క్రిందకి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి ఆ కాలంలో ఏర్పడిన డిస్టర్బెన్స్ కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ విషయాల్లో కొంత భాగము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయితే ప్రియులారా గమనించండి, మొదట దేవుడు భూమిని చేసినప్పుడు నివాస స్థలముగానే చేశాడు, బైబిల్ ఇదే చెప్తా ఉంది. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ పునర్సృష్టి మీకు కనిపిస్తుంది. అందుకనే సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు 4వ రోజు చేయటం ఏమిటి? అవి అప్పటికే ఉన్నాయి, వాటి స్థానాన్ని కోల్పోయినాయి, ఆర్డర్ని కోల్పోయినాయి. దేవుడు తిరిగి వాటిని స్థానపరుస్తూ ఉన్నాడు, క్రమపరుస్తూ ఉన్నాడు, ఒక ఆర్డర్లోకి సెట్ చేస్తూ ఉన్నాడు. ఆ విషయాలే ఆదికాండము 1వ అధ్యాయంలో మనకి కనిపిస్తున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అయితే ఆదికాండము 1-2లో కనుక మనము గమనించినట్లయితే అక్కడ హీబ్రూ పదము హాయా HAYAH అనే పదము అక్కడ వాడబడింది. హాయా అంటే అర్థం ఏమిటంటే బికేమ్ అనే అర్థం, అంటే అట్లా అది తయారయ్యింది అనే అర్థాన్ని అది ఇస్తుంది. ఎందుకంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు నరుని నాసికా రంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను అని మనం చూస్తాం. అంటే నరుడు జీవాత్మ ఆయను అంటే బికేమ్, అట్లా అయ్యాడన్నమాట నరుడు. అదే పదము 2:7లోని వాడబడింది. హాయా అనే పదము 1-2 ఆదికాండంలో కూడా వాడబడింది. అయితే దేవుడు మరి భూమిని నిరాకారముగా ఉండునట్లు చేయలేదు, నివాస స్థలముగా ఉండునట్లు చేశాడని 45:18 యెషయాలో మనం చూసాం. మీకు అర్థం అవ్వాలంటే మరలా రిపీట్ చేస్తా ఉన్నాను. ఆదికాండం 1-2లో నిరాకారముగా ఉందని మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ హాయా అనే పదము నిరాకారముగా మారిపోయింది, ఇట్ బికేమ్ లైక్ దట్ అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రియులారా, గ్యాప్ థియరీ అనేది ఏమిటి అంటే మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి అలాగే 2వ వచనానికి మధ్యన మరి కొన్ని లక్షల సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే మీరు గమనించండి, ఆదికాండం 1:1లో ఏం రాయబడింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అంతే. 2వ వచనము నుండి భూమి నిరాకారముగా ఉన్నదని అవన్నీ రాశారు. 3వ వచనం నుండి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను అని రాయబడింది. అయితే టైమింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న చోట టైమింగ్ అనేది స్టార్ట్ కాలే అసలు. అది
దేవుడు కాలానికి అతీతమైన వాడు, ముందే చెప్పాను. అయితే ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలకటం మొదలుపెట్టాడో, నిర్దిష్టంగా కొన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు, అక్కడ నుండి కాలము అనేది మొదలైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే 1వ వచనము 2వ వచనము ఆదికాండము 1వ అధ్యాయంలో మధ్యన లక్షల సంవత్సరాల గ్యాప్ ఉన్నది అని, అదే విషయాన్ని 45:18 యెషయా గ్రంథము క్లియర్గా ధృవీకరిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్నే గ్యాప్ థియరీ అని పిలుస్తారు, మొదటిది. ఇక రెండవ థియరీ ఏమిటంటే థియరీ ఆఫ్ మిలీనియల్ డేస్. అంటే దేవుడు సృష్టిని 6 రోజుల్లో చేశాడు, 7వ రోజున తను చేసిన పని అంతటి నుండి విశ్రమించాడు. అయితే ఈ మిలీనియల్ డేస్ థియరీ ప్రకారం దేవుడు సృష్టిని చేసిన ఒక్కొక్క రోజు ఏదైతే ఉందో అది 24 గంటల రోజులు కాదని, ఒక విశ్వదినము అని, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగానికి సంబంధించి అక్కడ చెప్పబడిందని. అయితే ఒక్కొక్క రోజు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల సమయము అక్కడ దాగి ఉందని ఈ మిలీనియం డే థియరీ అనేది తెలియజేస్తుంది. అయితే దీన్ని కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే, అందుకే మీరు చూస్తే 4వ రోజున దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను చేయటం జరిగింది. మరి మొదటి 3 రోజులు అస్తమయమును ఉదయమును కలగగా అని రాయబడి ఉంది కదా. ఈ థియరీ ఏం చెప్తుందంటే, అస్తమయమును ఉదయమును అనగా సూర్యాస్తమయము సూర్యోదయము కాదు, ఆ స్టార్టింగ్ పాయింట్ని, దేవుడు పని చేయటము మొదలుపెట్టిన స్టార్టింగ్ పాయింట్ని ఉదయముగాను, లేకపోతే అస్తమయముగాను, ఎండింగ్ పాయింట్ని ఉదయముగాను అక్కడ చెప్పబడింది అన్న విషయాన్ని అక్కడ ఆ థియరీ అనేది తెలియజేస్తుంది. అర్థమైంది కదండి. ఒక్కొక్క రోజు 24 గంటల రోజు కాదు. మిలీనియం థియరీ ప్రకారము కొన్ని లక్షల సంవత్సరాలు లేదా వేల సంవత్సరాలు ఇప్పుడు మనము భూమి మీద ఉన్న కాలము ఇమిడి ఉండని చాలామంది ప్రతిపాదిస్తున్నారు. మనం బైబిల్ గ్రంథంలో 90వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే, కీర్తనల గ్రంథములో అక్కడ భక్తుడు చెప్తున్న మాట, నీ దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉందని భక్తుడు చెప్తాడు. అదే మాటను 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తాం. అలాగే దేవుడు ఈ సృష్టిలో చాలా గ్రహాలను చేయటం జరిగింది. ఉదాహరణకు జూపిటర్ గ్రహానికి మనం వెళ్ళామనుకోండి, అంటే బృహస్పతి అంటారు తెలుగులో, సారీ అండి, ఈ బృహస్పతి గ్రహానికి కనుక మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ ఒక రోజు అక్కడ 9 గంటల 56 నిమిషాలుగా ఉంది. అలాగే వీనస్ గ్రహానికి, శుక్రగ్రహానికి కనుక మనం వెళ్ళామంటే భూమి మీద ఉన్న ఒక రోజు అక్కడ 243 రోజులతో సమానం. అలాగే చంద్రుడి మీదకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక రోజు అక్కడ 30 రోజులతో సమానం. అయితే ఒక్కొక్క గ్రహము మీద మనం వెళ్ళేటోకి ఆ టైం యొక్క, ఆ క్యాలిక్యులేషన్ యొక్క, ఆ సమయము గడిపిన విధానముల యొక్క స్పీడు అది మారిపోతున్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే దేవుడు 6 రోజుల్లో అక్కడ సృష్టిని చేశాడు అంటే అది ఒక విశ్వదినమని, 24 గంటల రోజు కాదు అని ఈ థియరీ స్పష్టం చేస్తూ ఉందనేది గమనించండి. ప్రియులారా, ఇప్పటి వరకు 2 థియరీస్ మీకు చెప్పాను. ఒకటి గ్యాప్ థియరీ, రెండవది మిలీనియం డేస్ థియరీ. గ్యాప్ థియరీ అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యన లక్షల సంవత్సరాల గ్యాప్ ఉందని, ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడింది సృష్టి కాదు, పునర్సృష్టి, రీక్రియేషన్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని, అందుకనే సూర్యచంద్ర నక్షత్రాలను 4వ రోజున ఆయన క్రమబద్ధీకరించినట్లుగా అక్కడ రాయబడి ఉందని, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనము దానిని ధ్రువపరుస్తుందని, దేవుడు మొదట భూమిని చేసినప్పుడు అది నివాస స్థలముగానే ఉన్నది అని అక్కడ భక్తుడిస్తున్న స్టేట్మెంట్ని కూడా మనం చూసాం. అయితే రెండవ థియరీ వచ్చి మిలీనియం డేస్ థియరీ. దీని ప్రకారము మరి ఎట్లా జరిగి ఉంటుంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు సైంటిస్టులు చాలా జంతువుల అవశేషాలను చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ జంతువుల అవశేషాలను బట్టి ఆ యానిమల్ ఫాజిల్స్ అనేది లక్షల సంవత్సరాల వయసు వాటికి ఉన్నట్టుగా కార్బన్ రేడియో డేటింగ్ మెథడ్ ద్వారా వారు ధృవీకరిస్తున్న విషయాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు మనము చెప్పుకున్న థియరీస్లో ఏ థియరీ మరి పెర్ఫెక్ట్ అయినా కానీ, ఏ థియరీ ప్రకారం మనం ఈ బైబిల్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచన చేసినప్పటికీ కానీ, దేని ప్రకారం అయినా కూడా అది ఖచ్చితంగా మరి కరెక్టే అవుతుంది అనేది గమనించండి. ఖచ్చితంగా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయము సైన్స్కి ఖచ్చితంగా అంతు చిక్కుతుంది. అంతు చెక్కని విషయం అనేది లేదు. ఎందుకంటే బైబిల్ కనుక ఈ దేనినైతే రుజువు చేయలేకపోయిందో ఈ ప్రపంచంలో ఏ గ్రంథము కూడా రుజువు చేయుటకు అవకాశం లేదు. ఇంకొకటి ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క భవిష్యత్తు, ఈ ప్రపంచము, దీని యొక్క
ఆది అంతాలను కనుక మనం చూసినట్లయితే ఒకానొక రోజు ఈ ప్రపంచం అంతమైపోతుంది. మనందరూ కూడా నిత్యత్వములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారితో సంతోషంగా జీవిస్తాం. అది మన అందరి గోలు. అదంతా కూడా మరి ఈ యొక్క యుగాలకు ఎండ్ అయిన విషయముగా, అట్లీస్ట్ ఈ యుగానికి ఎండ్ అయిన విషయంగా మనము చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆది గురించి విషయాలు కరెక్ట్గా లేకపోతే, స్టార్టింగ్ పాయింట్ గురించిన విషయాలు అయితే బైబిల్లో కరెక్ట్గా లేకపోతే, ఎండింగ్ పాయింట్ గురించి, ఆ నిత్యత్వంలో మనం ప్రభువుతో గడిపే రోజుల గురించి, దాని గురించిన అనుమానాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా మనం డికోడ్ చేయాల్సిన అవసరం ఉంది. సైంటిస్టులు ఏదైతే చెప్తా ఉన్నారో, ఏదైతే రుజువులు ఉన్నాయో దానిని ఖచ్చితంగా బైబిల్ దృఢపరుస్తుంది తప్ప మరి వేరే విధానం కాదనేది గమనించండి. బైబిల్లో ఎక్కడా కూడా 6000 సంవత్సరాల క్రిందటే మరి ఏ సిద్ధాంతము ప్రకారము కూడా భూమి తయారు చేశాడు దేవుడు అనేది మరి అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా లక్షల సంవత్సరాలు అయింది దేవుడు భూమిని తయారు చేసి. ఎగ్జాక్ట్గా ఎన్ని సంవత్సరాలు అనేది మాత్రము బైబిల్లో అయితే లేదు. అయితే ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమైనాయి కదా. 2 థియరీస్ని మీ ముందుంచాను కదా. దేని ప్రకారము చూసినా కానీ మరి సైంటిస్టులు దృఢపరుస్తున్న వాటికి అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అయితే చాలా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, అన్నిటికంటే పురాతనమైన నాగరికత మెసొపొటేమియన్ నాగరికత అని. మెసొపొటేమియన్ సివిలైజేషనే మోస్ట్ ఎర్లియస్ట్ సివిలైజేషన్ అని సైంటిస్టులు కూడా ధృవీకరించడం జరిగింది. ఆ నాగరికత అనేది మనకి క్లియర్గా బైబిల్లో కనిపిస్తుంది. కాబట్టి బైబిల్లో ఉన్నది 100% ట్రూ. అందులో అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఈ యొక్క భక్తుల యొక్క జీనాలజీస్ గురించి, వారి వంశావళుల గురించి చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. దాని ప్రకారము లెక్క కడితే ఆదాము నుండి నేటి వరకు అంటే మానవ చరిత్ర 6000 సంవత్సరాలుగా మనకి కనిపిస్తూ ఉంది. కానీ భూమి యొక్క మరి వయసు అయితే లక్షల సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉంటుందని బైబిల్ ప్రకారం మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో కూడా బైబిల్లో రాయబడిన జీనాలజీస్ అన్నీ కూడా మరి ప్రతి ఒక్క వ్యక్తి గురించి, ప్రతి ఒక్క సంవత్సరం గురించి కూడా ఇందులో ఈ చిన్న పుస్తకంలో రికార్డు చేసే అవసరత అయితే ఉండదు. అట్లా సాధ్యము కూడా కాదు. దేవుడు ఏది అవసరం అనుకుంటాడో వాటినే మరి రికార్డు చేయించాడు ఈ గ్రంథములు అనేది గమనించండి. కొన్ని గ్యాప్స్ కూడా ఉండి ఉండొచ్చు. ప్రధానంగా నోవాహు నుండి అబ్రహాము మధ్యన ఇంకా చాలా గ్యాప్ కూడా ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కాలంలోనే బాబేలు గోపురము వంటి సంగతులు, తర్వాత ప్రజలు దేశాలు విభజన అయిన కాలము, అదంతా కూడా ఆ సందర్భము మధ్యనే కనిపిస్తుంది. కాబట్టి దేవుడు పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించే వరకు ఆయన వంశములో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు, వారి చరిత్రను, అలాగే ఆ లైన్ను మరి సజీవముగా చూపించడానికే ఈ విషయాలన్నీ కూడా రాయబడినాయి. కానీ భూమి యొక్క వయసును ధృవీకరించడానికి మాత్రము కాదు అనేది గమనించాలి. అలాగే కార్బన్ రేడియో టెస్టింగ్ ఏదైతే చేస్తా ఉన్నారో, కార్బన్ రేడియో డేటింగ్ ద్వారా ఏదైనా ఒక ఎముకలు ఏవైనా దొరికితే మరి అవి ఏ కాలము ముందు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మరి అది కూడా యాక్యురేట్ పద్ధతి కాదని చాలా పరిశోధనలు కూడా తెలియజేసినాయి. అయితే ప్రియులారా, ఈ వీడియోలో మనము చాలా విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ చర్చలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. అయితే దీని ద్వారా ఒక విషయం అయితే మనకు స్పష్టమవుతుంది. అదేమిటంటే, భూమి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి దేవుడు ఈ భూమిని తయారు చేసి బైబిల్ ప్రకారం లక్షలాది సంవత్సరాలు అయింది. 6000 సంవత్సరాలు మాత్రము కాదు. ఈ 6000 సంవత్సరాలు అనేది కేవలము మానవ చరిత్ర స్టార్ట్ అయిన విశేషాలుగానే మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది ఈ వీడియో ద్వారా మనకు తెలిసింది. కాబట్టి భూమి యొక్క వయసు లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎంత అని అయితే మనము చెప్పలేము. అది మనకు బహుశా అవసరం ఉండకపోవచ్చు. ఇదేమి సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు కదండి. భూమిని ఎప్పుడు చేశారు అన్నదానికంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు సృష్టికర్త అన్న విషయాలే ఎక్కువగా ఆదికాండము మాట్లాడుతూ ఉన్నదనే విషయాలను గమనించండి. ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మిలియన్ సూచనల కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.